రికార్డ్ చేస్తాను. సో బొమ్మ క్లియర్ గా కనిపిస్తుంది కదా. నేను మళ్ళీ బొమ్మ వేయకుండా క్లియర్ గా కనిపిస్తుంది బొమ్మ. ఏమో ఐడబుల్. ఎస్ సార్. ఓకే ఓకే. సో మీరు మాట్లాడుకోకుండా ఉంటే నేను మూవ్ అయితే మళ్ళా అంతే అన్నమాట, ఏం లేదు. సో నేనేం చేస్తున్నానంటే just wait, I am going to take సో చూడండి అన్న, సో here AB is equal to 12 centimeters. AB is equal to 12 centimeter. 1 minute, వినిపిస్తుందా లేదా ఇది? మళ్ళీ చెక్ మై స్పీకర్ అంటుంది. Your speaker is not working properly. Am I audible? Yes, sir. Okay. So here, see this AB is equal to what? Adjacent side, sir. First. AB is equal to 12 centimeter. కనిపిస్తుంది కదా, తెల్లదాంతో రాస్తున్నా కానీ 12 centimeter. Yes, sir. Next, BC is equal to what? 5 centimeter. 5 centimeter. చిన్న లెక్కలు ఫస్ట్. ట్రిగనామెట్రీ కొంచెం కష్టం కాబట్టి, మొత్తం హోల్ చాప్టర్ ఉంది కాబట్టి మీరు ఎవరు రాయిదానండి, మళ్ళీ నేను డిజేబుల్ అనోటేషన్స్ పెట్టుకోవాలి. సో ట్రిగనామెట్రీ కష్టంగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ స్టార్టింగ్ చిన్న లెక్కల నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు స్టార్ట్ చేయాల్సి వస్తుందంటే, ఇక్కడ మనకు 8 మంది ఉన్నారు, దండిగా మంది కావాలా మనకు, కానీ అది మామూలే. సో BC is equal to 5 centimeters. Next, you have to find AC. So what is the Pythagoras theorem? Pythagoras theorem says that hypotenuse square is equal to AB square plus BC square. AB square plus BC square. AB square plus BC square. That's it. AC square is equal to AB square plus BC square. So here AB is given and BC is also given. So AB square means 12 square. We have to write 12 square. BC square means 5 square. 12 square is equal to, I think, 144. Am I right? If I am not wrong. 5 square is equal to 25. That is equal to 169. So AC square is equal to 169. AC is equal to root of 169. AC is equal to 13. AC is equal to 13. AC value, we find AC value. How? Using Pythagoras theorem. We find that AC is equal to 13. So this is the Pythagoras theorem value. ఈ Pythagoras theorem value ఏంటంటే, in triangle, if they give any two sides, then we find another side also. ఏనన్నా మేఘనా? ఏం లేదు సార్. ఓకే అండి. ఇక్కడ ఆసన్న భుజం అంటే అడ్జసెంట్. సో ఇదంతా మనకు అయిపోయింది కాబట్టి మనకు అవసరం లేదు. ఓకే.
సో ఇది అన్నమాట, ఇంకేం లేదు. ఆపోజిట్ సైడ్, ఏకి ఆపోజిట్ సైడ్ వచ్చేసి బీసీ, ఏకి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏబి, ఏకి కరణం అంటే ఇంకా ఇట్ ఇస్ ఎవర్ గ్రీన్, ఆపోజిట్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్, ఆపోజిట్ సైడ్ ఆఫ్ రైట్ యాంగిల్, దట్స్ ఇట్ అన్నమాట. సో దాన్ని ఏసీగా సూచిస్తాం అనమాట. రాసేసినాడు మనకు. అంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ కూడా పెట్టుకోండి దగ్గర. మీకు ప్రాబ్లమ్స్ ఏమిటన్నా ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ బొమ్మలు గీస్తున్నాడు సారు. ఎన్ని గీసినా ఏం చేసినా కానీ అల్టిమేట్‌గా లాస్ట్‌కి వచ్చేద్దాం. యెస్. సో మీ దగ్గర సెట్ స్క్వేర్స్ అని ఉంటాయి. 2 మూలమట్టాలు అంటారు తెలుగులో. సెట్ స్క్వేర్స్‌కి సంబంధించి ఉంటాయి మీ దగ్గర. 1 మినిట్. సెట్ స్క్వేర్స్ అని 2 ఉంటాయి. వాటితో మనం గీయొచ్చన్నమాట. ఇట్లా గీసిన తర్వాత ఇక్కడ ఒక సెట్ స్క్వేర్ పెట్టుకుంటే, సెట్ స్క్వేర్‌తో మనము ఇదొకటి గీయొచ్చు. నెక్స్ట్ ఇంకొక సెట్ స్క్వేర్‌తో ఇంకొకటి గీయొచ్చు. ఇంకొక సెట్ స్క్వేర్‌తో ఇంకొకటి గీయొచ్చు. ఇప్పుడు దీనిని కలుపుకుంటూ వెళ్తే మనకు కావాల్సిన ఇట్లా మనకు కావాల్సినవి ఏర్పడతాయన్నమాట. ఇంకొక సెట్ స్క్వేర్స్ ఈ విధంగా ఏర్పడతాయన్నమాట. వీటిని ఏమంటాం మనం? రైట్ యాంగిల్స్ అంటాం. నో డౌట్ అబౌట్ దట్. సో ఇప్పుడు నేర్చుకున్నదంతా మనం ఇంగ్లీష్‌లో చూద్దాం. సో నౌ క్లియర్లీ we are going to be there English. We are in English because we are English medium students అన్నమాట. కానీ ఒక్కసారి మీకు తెలుగులో ట్రిగనామెట్రీ గురించి చెప్తే అర్థమవుతుందని నేను తెలుగులో ఆ విధంగా వీడియో పెట్టేస్తాను. సో ట్రిగనామెట్రీ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ వీఆర్ యూజింగ్ ట్రయాంగిల్స్. ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తాం ట్రయాంగిల్స్ ను? ఇన్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ వీఆర్ యూజింగ్ ట్రయాంగిల్స్. సో ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేసి చూపించినాడు సార్. మళ్ళీ మనం కావాలంటే ఆ వీడియో చూద్దాం. ఎలక్ట్రిక్ పోల్స్ కూడా వేసినాడు. ఈ విధంగా ఎలక్ట్రిక్ పోల్స్ నేను చక్కగా గీయలేదు. ఎలక్ట్రిక్ పోల్స్ ఈ విధంగా ఉంటాయి. ఎలక్ట్రిక్ పోల్స్ ఈ విధంగా ఉంటాయి. దీనికి మనకు జాయింట్ చేసుకుంటా వస్తారు. జాయింట్ చేసి అంటే నిలబడేదానికి ఈ రెండింటిని కలిపితే ఏమంటాం దీన్ని? దిస్ ఇస్ కాల్డ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటారు. ఎలక్ట్రిక్ పోల్స్ ఎరెక్టింగ్ బై మెటల్ వైర్. ఇది మెటల్ వైర్ అన్నమాట. ఇది మెటల్ వైర్ అన్నమాట. ఈ మెటల్ వైర్ తో జాయింట్ చేసి ఇప్పుడు లేవులేండి అన్ని క్లియర్ గా డైరెక్ట్ ఈ విధంగానే ఉంటుంది పోల్స్. సో స్లైడింగ్ ఆన్ ఎ స్లైడర్ డిపెండింగ్ అపాన్ ద యాంగిల్ డిఫైన్డ్ ఫ్రమ్ ఎర్త్. స్లైడింగ్ ఆన్ ఎ స్లైడర్ డిపెండింగ్ అపాన్ ద యాంగిల్. సో సపోజ్ ఒక 1 మినిట్. సో ఇక్కడ ఒక గోడ ఉంది నాన్న. ఈ గోడకు పెయింట్ వేయాలి. ఎవరు మనమే అనుకుందాం పెయింట్ వేయాలంటే ఇక్కడ ఉన్న దాన్ని అయితే మనం నిలబడుకొని చేస్తాం. ఇంతవరకు నిలబడుకొని చేస్తాం. మళ్ళీ తర్వాత నిచ్చెన అడుగుతారు కదా, నిచ్చెన కావాలి కదా. సో నిచ్చెన కూడా దాంట్లో వీడియోలో ఉంది నిచ్చెన. సో ఒక్కసారి ఈ నిచ్చెన ఈ వరకు ఎత్తుకుంటే మనము ఇంతవరకు తీసుకోవచ్చు కదా, మనకు కలర్ వేసేయచ్చు కదా కలర్. సో ఈ నిచ్చెన యొక్క యాంగిల్ మారే కొద్దీ వెన్ వి సో ఈ నిచ్చెన యొక్క యాంగిల్ మారే కొద్దీ మనకి ఏమైతుందన్నా పైకి వెళ్ళిపోతా ఉంటాం. మనకు కావాల్సిన యాంగిల్లో మనం తీసుకుంటాం, గీసేస్తాం. ఇవన్నీ కూడా రైట్ యాంగిల్స్ కదా. గోడ అయితే స్ట్రైట్ గానే ఉంటుంది. గోడ యొక్క యాంగిల్ 90 degrees. దీన్ని ఏమంటాం? దీన్ని ఈ ఎలివేషన్ యాంగిల్ అంటారు. ఇది పెంచే కొద్దీ ఏమవుతుంది? తగ్గించే కొద్దీ దీని యొక్క దూరం ఏమైతే తగ్గుతూ ఉంటుంది. నిచ్చెన ఇలా నిలబడగలుగుతుందా? నిలబడలేదు అన్నమాట. సో ఇది మనకు కావాల్సింది. నిచ్చెనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, దండిగా ఉంటాయి మనకు ప్రాబ్లమ్స్.
So next, in the temple at Jagannath in Adilabad district, ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అని ఈ తెలుగు ఇక్కడ ఎవరన్నా శ్రీకాకుళం వెళ్ళినారా ఎప్పుడన్నా? శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ అని వరల్డ్ ఫేమస్ టెంపుల్ అన్నమాట. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. ఈ సూర్యనారాయణ స్వామి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్, అట్లాగే జైనాథ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ టెంపుల్. ఈ టెంపుల్ తర్వాత పూరిలోని కోనార్క్ దేవాలయం. ఇది కూడా, ఇవన్నీ కూడా ఇక్కడ ఒక మూల విరాట్ ఉంటుంది, అంటే దేవుడు ఇక్కడ ఉంటాడు. ఈ దేవుడి పాదాల దగ్గర సూర్యకిరణాలు పడతాయి. చూడండి, అప్పట్లోనే ఎంత టెక్నాలజీ ఉన్నదో. సూర్యకిరణాలు పడతాయి. ఈ సూర్యకిరణాలు ఈ విధంగా పడతాయి అన్నమాట. అదే చెప్తున్నాడు. ద సన్ ఫాల్ అట్ ద ఫీట్ ఆఫ్ ద ఐడల్ సూర్యనారాయణ స్వామి ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఈ డిసెంబర్ లోనే జరుగుతుంది. ఈ డిసెంబర్ 21 అనుకుంటా, ఐ థింక్ డిసెంబర్ 21 లో జరుగుతుంది. డిసెంబర్ 21 లో జరుగుతుంది ఈ సూర్యనారాయణ స్వామి టెంపుల్స్ లో. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణలోని జైనాథ్ టెంపుల్లో జరుగుతాయి. వైల్ వైట్ వాషింగ్ సిచ్యువేషన్స్ టు ఎ వాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ల్యాడర్. నిజమే కదా. సో మన యొక్క ఇప్పుడంటే ఇండ్లు తగ్గించినారు అనుకోండి, అప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు ఉంటున్నాయి. వాటికి వైట్ వాష్ ఎలా చేయాలి? నిచ్చెన వేసుకొని చేస్తారు. సో ఈ రెండింటి మధ్య మనం ఈ విధంగా చేస్తే ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుందా? ఏర్పడుతుంది, డౌటే లేదు, ఏర్పడుతుంది. నెక్స్ట్ see this sides of a right angle triangle. ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎన్ని రకాలుగా గీస్తారు వాళ్ళు? 3 రకాలుగా గీసినారు. ఇన్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సైడ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ హైపోటెన్యూస్. సో ఒకసారి, ఇన్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సైడ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ హైపోటెన్యూస్ అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ సైడ్. సో ఎవరైనా సౌండ్ లేని వాళ్ళు చదవండి అన్న. ఇన్ ఆల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ సైడ్ ఆపోజిట్ టు రైట్ యాంగిల్ ఈజ్ నోన్ యాజ్ హైపోటెన్యూస్ సైడ్. Hypotenuse of, and it is largest side. So here angle ABC, triangle ABC, right angle is located at B. What is the hypotenuse of this angle? Is it right? This is a hypotenuse? Yes, sir. Yes, very good nana. Next idi hypotenuse. Kinda clear. RQ కదా QR. Okay. Very good. Next ఇది MJ sir. MJ, very good. క్లియర్ గా ఇక్కడ అన్ని ఉన్నాయి కదా చూడండి. ఇక్కడ చూడండి, హైపోటెన్యూస్ AC అని రాసినాను. ఇక్కడ హైపోటెన్యూస్ RQ, నెక్స్ట్ హైపోటెన్యూస్ MG. ఓకే, am I clear? సో యాంగిల్ B వద్ద 90 degrees ఉంది. ఇక్కడ యాంగిల్ P వద్ద 90 degrees ఉంది. ఇక్కడ యాంగిల్ S వద్ద 90 degrees. సో రిమైనింగ్ సైడ్స్ ఆర్, ఇక్కడ ఏంటి? MS, JM. ఇక్కడ ఇంకొకటి మనం మాట్లాడితే అండర్స్టాండింగ్ ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. ఇందాకే మనం తెలుగులో బాగా క్లియర్ గా తెలుసుకున్నాం. అడ్జసెంట్ సైడ్ మీన్స్ ఆసన్న భుజము, పక్కన ఉన్నది. ఆపోజిట్ సైడ్ కొడుకున్నా ఎవరన్నా? నేను సుబ్రహ్మణ్యం అన్న కొడుకున్నా. So opposite side, adjacent side. So here angle Q is right angle. So for angle P, opposite side is QR. For angle P, adjacent side is QP. Clear ga meeku undi. Next here for angle R, opposite side is PQ. Adjacent side is QR. సో క్లియర్ గా ఉంది కదండి. ఇక్కడ ఇది కూడా QA లొకేటెడ్ అన్నమాట.
ఇందాక మనం చెప్పినదే ఇక్కడ మళ్ళా రాస్తున్నాం. సో నెక్స్ట్ వీటి నుంచి మనకు ట్రిగనామెట్రిక్ రేషియోస్ అని క్లియర్ గా వస్తుంది. ట్రిగనామెట్రిక్ రేషియోస్. ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ గురించి తెలుసుకోవాలంటే కనపస్తుంది కదా క్లియర్ గా ట్రిగనామెట్రిక్ రేషియోస్. 1 minute రాస్తే పోతా. ట్రిగనామెట్రిక్ ratios. Trigonometric ratios. సో ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఇంపార్టెంట్ కాబట్టి సో రేపటి నుంచి మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా ఉంటే జాయిన్ కమ్మనండి. ఈ ట్రిగనామెట్రిక్ రేషియోస్ చెప్పేటప్పుడు మీరు వినండి, వింటేనే అర్థమవుతుంది. లేదంటే మళ్ళీ రెడ్డొచ్చ మొదలెత్తుకొని మళ్ళీ చెప్పాల్సిందే ట్రిగనామెట్రిక్ రేషియోస్ గురించి. కాబట్టి ట్రిగనామెట్రిక్ రేషియోస్ ఏంటంటే ఇది ఇక్కడ చూడండి ఉన్నాయి చూడండి. సైన్ ఏ, కొసైన్ ఏ. కొసైన్ ఏని మనం ఏమంటామంటే కాస్ ఏ అని సింపుల్ గా మాట్లాడతాం అనమాట. సైన్ ఏ, దీన్ని సైన్ ఏగా సూచిస్తాం, SIN సైన్. నెక్స్ట్ దీన్ని సింపుల్ గా కాస్ అంటాం, దీన్ని సింపుల్ గా ట్యాన్ అంటాం. ఓకేనా, దీన్ని సింపుల్ గా ట్యాన్ అంటాం. నెక్స్ట్ తర్వాత దీన్ని ఏమంటాము కాస్ అంటాం, దీన్ని సీకెంట్ అంటాం, దీన్ని కాట్ అంటాం. ఇవన్నమాట. సో ఇక్కడ మనం అన్ని నేనేం చేస్తున్నానంటే వైండ్ అప్ చేస్తున్నా. సో దీస్ ఆర్ ద సైన్, కాసు, నెక్స్ట్ కాటు, కొసికెంట్. ఇవి మనకు తెలుసుకున్న వాల్యూస్. ఒక్కసారి మళ్ళీ మనము వీడియో చూద్దాం. లంబం వచ్చేటట్టు తీసుకుందాం. సో సెట్ స్క్వేర్స్ తో గీస్తున్నాడు. ఓకే, డి దగ్గర 12 సెంటీమీటర్లు ఉండాలి. సెట్ స్క్వేర్ తో గీస్తున్నారు. ఓకే, ఈ దగ్గర 16 సెంటీమీటర్లు ఉండాలి. ఓకే, ఇక్కడ చెప్పబడుతుంది 16 సెంటీమీటర్లు ఉండేటట్టు ఈ విధంగా లంబాన్ని చేసినాం. నెక్స్ట్ ఏం చెప్తామంటే మనము వీటన్నిటిని కూడా కలపాలి. సో కలుపుతున్నాం. ఇది మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న సో ఈ విధంగా ప్రాసెస్ వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ లో ఉన్న కృత్యాలు అన్నమాట. ఇది టెక్స్ట్ బుక్ లో ఉన్న కృత్యాలు. ఇప్పుడు ఎంత మనకి 4, 8, 12, 16 సెంటీమీటర్లు మొత్తం మీ టెక్స్ట్ బుక్ లో ఉంటది, నాకు తెలిసి ఇది క్లియర్ గా. 16 కింద ఏబి 3 సెంటీమీటర్లు, అక్కడ నుంచి ఇక్కడ వరకు 6 సెంటీమీటర్లు, మరియు ఇక్కడ వరకు 9 సెంటీమీటర్లు, డి వరకు ఇక్కడ నుంచి 12 సెంటీమీటర్లు మొత్తం. సో 12 సెంటీమీటర్లు అవుతుంది. ఓకే, ఇది మనకి వచ్చినటువంటి త్రిభుజాలు ఏబిపి, ఏసీక్యూ, ఏడిఆర్. సో చూడనా, ఒకసారి గమనించండి. హలో, ఓకే, ఒకసారి గమనించండి. ఎవరెవరు ఉన్నారో నాకు తెలీదు, ఒక్కరిని అడుగుతాను నేను. హరి మ్యూట్ చేయాలా? ఆల్ పార్టిసిపెంట్స్. ఓకే, హరి మ్యూట్ చేసుకున్నా, అన్మ్యూట్ చేసుకున్నా. హరి, ఆర్ యు దేర్? ఓకే, హరి, ఆర్ యు దేర్? ఎవరు చెప్తారు?
ఫస్ట్ చిన్న త్రిభుజం ఏపీబి తీసుకుందాం అన్న. ఏపీబి ఇప్పుడు వచ్చింది చూడండి, ఇప్పుడు వచ్చింది Hello, చూడు. sir. ఇప్పుడు వచ్చింది చూడు, Yes, వచ్చిందా? sir. Yes, sir. సో Yes, sir. ట్రయాంగిల్ ఏపీబి, ట్రయాంగిల్ ఏపీబి, ట్రయాంగిల్ ఏపీబి APB. ఇదే కదా ట్రయాంగిల్ ఏపీబి. Yes, sir. సో Yes, sir. ఫస్ట్ ఏంటంటే కొంచెము బోర్ కొట్టేట్టు ఉంటుంది, కానీ ఇవి తెలుసుకోకుండా రేషియోస్ లోకి వెళ్ళిపోతే కష్టం అని నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇది 3, ఇది 4. ఐ వాంట్ ఏపీ, ఐ వాంట్ ఏపీ. ఏపీ ఏపీ ఏందన్నా? ఏపీ ఎంత? 25, sir. వెరీ గుడ్. ఏపీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, క్లియర్ గా కనిపిస్తుంది కదా నాన్న, ఏపీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు Yes, ఏబి స్క్వేర్ ప్లస్ బిపి స్క్వేర్. సో ఏబి మీన్స్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 3 స్క్వేర్ మీన్స్ 9, 4 స్క్వేర్ మీన్స్ 16, 9 plus 16 25, but it is AB square, it is AB square, not AB. Now AB is equal to root of 25. Now AB is equal to root of 25. 25. That is equal to 5. So am I right, Kiran? Harshita? Yes, sir. Okay, okay. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 ఒకటి రాసేసినాను అన్న, ఏబి ఈజ్ ఈక్వల్ టు 5 రాసినాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటున్నాను, ఇంకొక కలర్తో తీసుకుంటాను, ఇంకొక కలర్తో. సో ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది. ఇంకోటి ఏంటి? ఏసీక్యూ, ఏసీక్యూ, ఏసీక్యూ యాజ్ యూజువల్గా. ఏసీ ఎంత? 6. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 కదా, 6. QC ఎంత? 8. ఐ వాంట్ ఏక్యూ, ఐ వాంట్ ఏక్యూ. ఏక్యూ చెప్పండి అన్న, ఏక్యూ ఎంత చెప్పండి. ఓకే, సో ఏక్యూ, ఐ వాంట్ ఏక్యూ. నేను మళ్ళీ ఇది చేసినట్టు అది చేయను, మీరు ఏక్యూ ఎంత చెప్పాలి నాకు. ఏక్యూ ఏసీ స్క్వేర్ ప్లస్ క్యూసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఏంటంట? 6 స్క్వేర్. ఎవరైనా చెప్తున్నారు, ఎవరో వచ్చినట్టుంది ఆన్సర్ 10. ఓకే, చూద్దాం. సో 6 స్క్వేర్ అంటే 36. అదే విధంగానే చేయాలి మళ్ళీ. క్యూసీ స్క్వేర్ అంటే 64. 36 ప్లస్ 64 ఎంత? 100. నెక్స్ట్ ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 10, రైట్ ఆన్సర్. ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 10, రైట్ ఆన్సర్. ఇంకెవరైనా చెప్తున్నారా? అన్మ్యూట్ కావడం లేదా? 1 minute. అందరు చేసుకున్నారా? అందరు చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు వచ్చేసిండే సార్. Yes, sir. ఓకే, సో ఎవరు కావాలంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు నాన్న. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినట్టు గుర్తు నాకు. ఆస్క్ ఆల్ టు అన్మ్యూట్. ఓకే, కొట్టేసిన. సో ఏక్యూ ఈజ్ ఈక్వల్ 10 నాన్న. నెక్స్ట్ ఇంకొకటి ఏడిఆర్. ఇంకొకటి ఏంటంటే ఏడిఆర్, కొంచెం పెద్దది, కొంచెం సరిగా రాలే బొమ్మ. సో ఏడిఆర్, ఏడి ఎంత నాన్న? 9. డిఆర్ ఎంత? 12. డిఆర్ ఎంత? 12. నెక్స్ట్ ఏఆర్ కావాలి నాకు, ఏఆర్ కావాలి. ఏఆర్ Sir, 305, sir. 305 వస్తుందా? 1 minute, sir. 1 minute. Same as AR is 15, equal sir. to. Sir, 15, sir. Right. AR square is equal to 9 square. అంటే AD square అంటే 9 square plus DR square అంటే 12 square. 9 square means 81. 12 square means 144. 144 అంటే 225. So AR is equal to root of 225. AR is equal to root of 225.
So am I clear? That is equal to 15 is the right answer. Hariganga Sai. No, Venki, 225 అనేది AR స్క్వేర్. AR స్క్వేర్ అంటే 225. AR కదా మనకు కావాల్సింది. సో AR కావాల్సింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? దాన్ని రూట్ చేయాలి, తప్పదు. దాన్ని రూట్ చేయాలి, అదనమాట. సో AR is equal to 15. ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయన్నా? పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం చేస్తున్నాము. ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇస్ దేర్ ఎనీ డౌట్? చెప్పండి, మీకు అందరికి అన్మిట్ ఇచ్చినానే. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయన్నా పైథాగరస్ సిద్ధాంతం మీద? వెరీ గుడ్. నో, రావడం లేదా? నువ్వు అన్మిట్ చేసుకోవచ్చురా? నువ్వు ఎవరికి వాళ్ళు అన్మిట్ చేసుకోవచ్చే. ఇక్కడ అన్మిట్ చేసుకోవచ్చు, ఇచ్చేసినాను నేను. సాయి అన్మిట్ చేసుకోవచ్చు అని చెప్పినా కదా. ఒకసారి చేసుకో, ఇప్పుడు చూద్దాం. ఓకే సార్. ఇప్పుడు సార్ అది వచ్చేసిందా? మళ్ళా మ్యూట్ చేసుకుంటే ఆ తర్వాత అన్మ్యూట్ కి రావట్లేదు సార్. ఎస్ సార్. అన్మిట్ రావడం లేదా? లేదు సార్, అక్కడ ప్రాబ్లం వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. ఆస్క్ కాల్ టు అన్మ్యూట్, ఆస్క్ కాల్ టు అన్మ్యూట్ కొట్టేసినాను నేను. ఓకే, మీ దగ్గర సౌండ్ లేకపోతే అట్లే పెట్టుకోండి. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి పెద్దది త్రిభుజం ఏంటి? ఏఈ పైన ఏముంది? ఏఈ తర్వాత ఎస్ కదా. ఏఈఎస్ చూసుకోండి. ఏఈఎస్ నేను అన్మ్యూట్ చేస్తాలే అందరినీ, మళ్ళా అన్మ్యూట్ చేస్తాను. మీరు మ్యూట్ చేసుకోండి. ఎవరికి కావాలంటే వాళ్ళు అన్మ్యూట్ చేస్తాలే నేను. ఓకేనా? ఎవరికి కావాలంటే వాళ్ళు అన్మ్యూట్ చేస్తాలే. చెప్పండి అన్న. ఏఈ వచ్చేసి ఎంత? 12. ఈఎస్ వచ్చేసి 16. బొమ్మ గీయాలి మనం. సో 16 అన్నది, ఇది 12 అన్న. సో ఎస్, నాకు ఏఎస్ కావాలా. ఏఎస్ 400 రాదు నాన్న. 12 స్క్వేర్ అంటే 144. 16 స్క్వేర్ అంటే ఎంత? 256. 256. 256 plus 20 144. సార్ ఆన్సర్. Yes, 20 is the right answer. Yes, sir. 20, sir. మన వెంకీ వచ్చేసి 400 చెప్పినాడు, తప్పు కదా. 20నే, ఎందుకంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 400. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 20నే. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 20నే. సో ఒక్కసారి ఇదంతా లేకోకుండా స్టాప్ షేర్ కొడుతున్నాను. స్టాప్ షేర్ కొడుతున్నా. ఒక్కసారి మీరు అప్పుడే 8కి వచ్చేసినారా? సో ఇక్కడ ఏంటంటే సాయి మేఘన. ఎస్ సార్. సో సాయి మేఘన ఏమైనా డౌట్ ఉందా? నో సార్. వెరీ గుడ్. నో. నెక్స్ట్ రుషిత, డౌట్? ఇస్ దేర్ ఎనీ డౌట్? ఈ పైథాగరస్ థియరం వరకే, ఇంకేం వద్దు, వేరేది వద్దు. పైథాగరస్ థియరం వరకే. అన్మ్యూట్ కావడం లేదా? ఇప్పుడు అన్మ్యూట్ ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్ చిన్న డౌట్ సార్. చెప్పున్నాను. తెలుగులో వీడియో పెడతా అంటే అది కన్ఫ్యూజ్ అవుతాను సార్. జస్ట్ ఎందుకు తెలుగులో పెట్టానంటే మనకి ఇంగ్లీష్ మీడియం అర్థమవుతుంది. నో డౌట్, ఇంగ్లీష్ మీడియం నో డౌట్ అర్థమవుతుంది. బట్ 9th క్లాస్ పిల్లలకు కూడా అర్థం కావాలంటే తెలుగు మీడియం ఉండాలని నేను తెలుగులో పెట్టినాను అంతే. మళ్ళీ పూర్తిగా ఇంగ్లీష్ మీడియం పెట్టేసినాను కదా. క్లియర్ గా ఉంది కదా. మళ్ళీ ఇంగ్లీష్ మీడియం క్లియర్ గా ఉంది కదా. ఇంగ్లీష్ మీడియం ఇది క్లియర్. సో ఇక్కడ మనం మళ్ళీ చెప్పినాం ఆపోజిట్ సైడ్ అని, అడ్జసెంట్ సైడ్ అని. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ట్రిగనామెట్రీ కొత్తది కదా వాళ్ళకు. మీకంటే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, తప్పదు. మీరు నేర్చుకోవాలి, మార్కుల కోసం నేర్చుకోవాలి. వాళ్ళు మార్కుల కోసం కాదు కదా, వాళ్ళు ఊరికే
జ్ఞానం కోసం నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళకి తెలుగులో చెప్పి మళ్ళీ ఇంగ్లీష్ చెప్తే బాగుంటుంది. నేను ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే సార్. అదే దానికోసమే ఫుల్ గా ఇంగ్లీష్ లో చెప్తే వాళ్ళు మళ్ళా ఓకేనా హర్షిత వెరీ గుడ్. ఫుల్ గా ఇంగ్లీష్ లో చెప్తే మళ్ళీ వాళ్ళు పారిపోతారు. వచ్చే 8 మంది కూడా రారు. అదే అనమాట. సో ఆ విధంగా అనమాట. దానికోసం నేను ఫస్ట్ తెలుగు ఇంట్రడక్షన్ పెట్టినాను. తర్వాత ఇంకోటి కిరణ్ ఉన్నాడా? లేడు సార్. కిరణ్ లేడు, వెళ్ళిపోయినాడు. కిరణ్ వెళ్ళిపోయినాడు. శివకుమార్ లాస్ట్ లో వచ్చిన ఫస్ట్ పొద్దున్న రావడం లేదే, అందరికంటే ముందు నువ్వే వస్తాను. వీళ్ళకి అన్మ్యూట్ కావడం లేదేమో. ఇప్పుడు అన్మ్యూట్ ఏంటదన్నా అందరికి? అవును సార్. సార్ ఏం పొద్దున్న వస్తానే మధ్య రావడం లేదే? సార్ పని ఉంది సార్ ఇంటి దగ్గర. ఓకే ఓకే. సో క్లాస్ విను బాగా ప్రశాంతంగా. అర్థమైంది కదా కొంచెమన్నా? అర్థమైంది సార్. ఓకేనా. సో అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూసుకుందరు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇంకొక లెక్క చెప్తాను. ఏ బి సి. ఈ బి వద్ద 90 degrees, ఏసీ వచ్చేసి హైపోటెన్యూస్, ఏసీ వచ్చేసి హైపోటెన్యూస్. సో నేను ఒక్కొక్కరు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి. యాంగిల్ సి అడ్జసెంట్ సైడ్ ఏంటి నాన్న? యాంగిల్ సి అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఇంగ్లీష్ లోనే అడగమని అడుగుతున్నా. వాట్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి? వాట్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి? చెప్పండి. ఏబి అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ యాంగిల్ సి అడ్జసెంట్ సైడ్. నేను అడిగినది అడ్జసెంట్ సైడ్ హర్షిత. అడ్జసెంట్ సైడ్ వచ్చేసి యాంగిల్ సి అడ్జసెంట్ సైడ్. యాంగిల్ సి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ. యాంగిల్ సి అడ్జసెంట్ సైడ్ వచ్చేసి బీసీ. సో యాంగిల్ సి అడ్జసెంట్, యాంగిల్ సి అడ్జసెంట్ ఇస్ బీసీ. నెక్స్ట్ యాంగిల్ సి ఆపోజిట్ సైడ్ ఏంటి చెప్పు మేఘన? యాంగిల్ సి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఆపోజిట్ అంటే ఎదురుగా ఉండేది ఏంటి? ఏబి. యాంగిల్ సి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. ఇవి తెలుసుకుంటే ట్రిగనామెట్రీ వచ్చినట్టే, అంతే, ఏం లేదు. ఎస్ ఎస్ హర్షిత. ఇవి తెలుసుకుంటే ట్రిగనామెట్రీ వచ్చినట్టే. సో వేర్ కెన్ ద రైట్ యాంగిల్ లొకేటెడ్? రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ హైపోటెన్యూస్. రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ హైపోటెన్యూస్. అండ్ ఇక్కడ రిమైనింగ్ 2 యాంగిల్స్ లో యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్, యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్ ఏంటి? యాంగిల్ ఏ అడ్జసెంట్ సైడ్ ఏబి. యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ ఏంటి? యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ బీసీ. ఇది తెలుసుకుంటే చాలు మనకు. సరే ఇది ఒకటి తెలుసుకుంటే ట్రిగనామెట్రీ వస్తుంది అంటే తెలుసుకుంటే బేసిక్స్ అన్నమాట. వీటిని ఈ బేసిక్ తెలుసుకుంటే ఆటోమేటిక్ గా అన్ని మనకు వచ్చేస్తాయి. దీస్ ఆర్ ద బేసిక్స్, దీస్ ఆర్ ద బేసిక్స్. సో రెండిటికి కారణము హైపోటెన్యూస్ ఏంటినన్నా? ఏసీ. వాట్ ఈస్ ద హైపోటెన్యూస్? ఏసీ. దాట్స్ ఇట్, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అని ఉంది చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది 90 degrees, ఇది 90 degrees. ఈ 90 degrees ఒక్కసారి మనము ఏని బేస్ గా చేసుకొని తీయచ్చు. ఏని బేస్ గా చేసుకొని సైన్ ఏ, ఇంకా సైన్ ఏ, కాస్ ఏ, ట్యాన్ ఏ, కాట్ ఏ, కొసెకంట్ ఏ అండ్ సెకండ్ ఏ అండ్ సెకండ్ ఏ. ఇదన్నమాట. సో వీటి గురించి చరిత్ర అంతా
వీలైతే ఈరోజు నైట్ క్లాస్ ఉంటే నైట్ క్లాస్ తీసుకుందాం, లేకపోతే రేపు తీసుకుందాం. ఓకేనా? సో ఇది అన్నమాట మనకు కావాల్సిన ఈ చరిత్ర. నెక్స్ట్ మీరేం నైట్ చేస్తారంటే ఎన్ని ఉంటారు సార్? నేను చెప్తాను అన్న నైట్ ఓకే సార్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా మీరు గమనించాల్సిన విషయం, ఆ బేసిక్స్ నేర్చుకుంటే చాలని చెప్పినాను కదా, ఆ బేసిక్స్ నేర్చుకోండి. మీ దగ్గర ఉంది, ఆటోమేటిక్ మీ దగ్గర ఉంది. ఆ బేసిక్స్ నేర్చుకొని రేపు క్లాస్కి వస్తే నేను క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. ఓకేనా? రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ ఎప్పుడైనా కానీ క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో హాయిగా మీ స్కూల్కి మీరు వెళ్ళండి, నా స్కూల్కి నేను వెళ్ళాలా. ఓకే. ఎనీ డౌట్స్? వెంకటేశ్వర్లు? నో సార్. ఓకే. హరిగంగ సాయి? నో సార్. ఓకేనా? సో మీకు ఇది 10th క్లాస్ దేనా, మీకు అర్థమైంది కదా నాన్న? ఎస్ సార్. ఏంటంటే ఇది 10th క్లాస్ అయినా కానీ దేని నుంచి బేసిక్ చేసినాము, 6వ తరగతి 7వ తరగతి నుంచి బేస్ చేసుకొని చెప్పుకుంటా వచ్చినాం. సో వాట్ ఈస్ ట్రయాంగిల్, బేస్డ్ ఆన్ సైడ్స్, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఓకే. విత్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద క్లాస్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అన్న. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఓకే. అదంతా ఎండ్ అవుతుంది, మళ్ళీ ఏం జాయిన్ కావాల్సిన అవసరం లేదు, మీరు హాయిగా స్కూల్కి వెళ్ళండి. ఓకే. ఓకేనా? ఓకే. ఓకేనా?